రాజకీయ ప్రస్థానం కనుక చూస్తే దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం అనుకుంటాను. ఈ పాటికి మీరు ఎమ్మెల్యే కూడా అయిపోయి ఉండాలి. 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మీ స్టోరీలో ఇది ఒకవైపు సేవా స్టోరీ ఒకవైపు ఉంది, అలాగే మీ ఫ్రెండ్స్ చూస్తే కొంచెం మాకు భయం వేసేలాగా ఉంది. మాకు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు తండ్రి గారు నాకు దగ్గర మిత్రుడే. బ్రాహ్మణ్ అన్నారు, ఫ్రెండ్స్ చూస్తేనే భయం వేస్తుంది అన్నట్టుగా. బ్రాహ్మణులు అంటే మీకు ఒకటి చెప్పాలి, హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. లోకా సమస్త సుఖినో భవంతు అంటూ విశ్వశాంతిని ఆకాంక్షించే వాళ్ళు బ్రాహ్మణులు. ఒకప్పుడు ఈ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన వాళ్ళు, ధర్మానికి రక్షకులు వాళ్ళు. అలాంటి బ్రాహ్మణులు నేడు నిజంగా చెప్పాలంటే అత్యంత దయనీయమైన స్థితిలోనే ఉన్నారు. ఆ భగవంతుడికి పట్టు పీతాంబరాలు, నిత్య కళ్యాణం జరిగే చోట నిత్యం ఉంటూ కూడా ఇంటికి వస్తే ఆగర్భ దరిద్రంతో బాధపడే బ్రాహ్మణులు, అర్చకులు ఎంతోమంది ఉన్నారు. మరి నేడు వాళ్లకు ఏదైనా మంచి జరుగుతుందా అంటే నిజం చెప్పాలంటే ఇప్పటికీ వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. అందుకే వాళ్ళ కోసం ఏర్పాటైందే తెలంగాణ బ్రాహ్మణ పరిషత్. మరి గత 10 ఏళ్ళుగా ఏం జరిగింది, ఇంకా ఏం జరగాలి? అయితే మొన్నటి వరకు ఐఏఎస్ల ఏలుబడిలో ఉన్న ఆ బ్రాహ్మణ పరిషత్ మొట్టమొదటిసారిగా ఒక సామాన్యుడి చేతికి వచ్చింది. అంటే సామాన్యునిలోంచి వచ్చిన బ్రాహ్మణుడికి ఇప్పుడు ఆ పదవి దక్కింది. ఆయన నిజానికి సామాన్యుడే కానీ అసామాన్యుడు, అపర దానకర్ణుడు అని కూడా చెప్పొచ్చు. అలాంటి ఒక మంచి వ్యక్తి చేతిలో ఇప్పుడు బ్రాహ్మణ పరిషత్ పడింది. మరి పడింది సరే, అక్కడ ఏం జరుగుతోంది, నిజంగా బ్రాహ్మణులకు ఏ స్థాయిలో న్యాయం జరుగుతుంది? మరి ఆయన ఎలాంటి వాడంటే అవసరమైతే అప్పు చేసైనా సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు ఆ బ్రాహ్మణ పరిషత్ని ఎలా నడిపించబోతున్నారు? మరి ఆయన ఎవరో కాదు, బసవరాజ్ శ్రీనివాస్ గారు. మీ అందరికీ అత్యంత చిరపరిచితులే ఆయన. మరి వారి వాళ్ళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఆ కార్యకలాపాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? దక్షిణండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. మా బ్రాహ్మణులకి ఇక మేలు మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, అంతేనా? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బ్రాహ్మణులకి మంచి రోజులు మొదలైనవి. అచ్చా, ఓకే ఓకే. మీరు వచ్చాక అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధినే కాబట్టి దట్ ఇంప్లైడ్ టు మీ ఆల్సో. ఓకే ఓకే. అంటే వ్యక్తిని బట్టి కూడా కొంత విలువ జోడిస్తుంది కదా. సో మీరు రావడాని పట్ల బ్రాహ్మణులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి వారి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఏమైనా జరుగుతుందా సార్? తప్పకుండా. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా నియమించిన ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా ఒక ఎన్జిఓ ఉండి సమాజానికి సర్వీస్ చేస్తున్నా, అన్ని కమ్యూనిటీలకు చేస్తాను నేను. అవును. కానీ ఎక్స్క్లూజివ్గా బ్రాహ్మణ్యం కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితిలో ఉంది కాబట్టి వారు ఏరిగోరి నన్ను తీసుకొని రావటం జరిగింది. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే నేను పనిచేస్తున్నాను. సరే, నేను చైర్మన్గా పదవి స్వీకార బాధ్యత తీసుకున్న 2 రోజులకే 25 కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేయటం, అంటే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది. అది మళ్ళీ ఫైనల్గా టోకెన్స్ జనరేట్ కావటం, మా పీడీ అకౌంట్స్లోకి రావటం, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఫస్ట్ క్వార్టర్ అవుట్ ఆఫ్ 100 crores ఫస్ట్ క్వార్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను ఛార్జ్ తీసుకున్న రోజు 2 స్కీమ్స్ నేను కూడా అనౌన్స్ చేశాను. ఒకటి అఫోర్డబుల్ హౌసింగ్. ఓకే. అంటే మామూలుగా 40 లక్షల్లో అపార్ట్మెంట్, 40 నుంచి 45 లక్షలు. అంటే ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు, సొంత ప్రాజెక్ట్. నా సొంత భూమిలో ఇబ్రహీంపట్నం దగ్గర 40-45 lakhsలో మీకు అపార్ట్మెంట్ వస్తుంది. అరౌండ్ 800 square feet అపార్ట్మెంట్. మామూలుగా మీకు తెలియంది ఏముంది, 800 feet అపార్ట్మెంట్ మీరు కొనుక్కుంటే ఒక లిఫ్ట్ ఉంటుంది, మీకు ఒక పార్కింగ్ ఉంటుంది. కానీ ఈ 40 లక్షల్లో నేను ఇచ్చే అపార్ట్మెంట్లో మీరు కోకాపేటలో 3 కోట్ల అపార్ట్మెంట్ కొన్న వాళ్ళకి ఏవైతే
ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ ఎమ్యూనిటీస్ కూడా మీకు చెప్తాను నేను. రైట్. అందరికీ టోటల్ ఇది 16 ఎకరాల భూమి, 16 ఎకరాల చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఉంటుంది విత్ కుషన్, అంటే మోకాళ్ళ మీద రోడ్డు పడకుండా. అట్లనే ఆ ట్రాక్లో మీరు పోతూ ఉంటే మీకు లాన్ టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, క్రికెట్ ఆడేది ఉంటుంది, ఆ నెట్తో క్రికెట్ ఆడేది ఉంటుంది. తర్వాత ఓల్డేజ్ పీపుల్ కూర్చునే సీటింగ్ ఏరియా ఉంటుంది. అట్లనే మగవాళ్ళు కూర్చునేది, ఆడవాళ్ళు కూర్చునేది ఉంటుంది. తర్వాత ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటుంది. తర్వాత ఓపెన్ జిమ్ ఉంటుంది, బాస్కెట్బాల్ ఉంటుంది. తర్వాత మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ 1-2 చోట్ల ఉంటాయి ఈ రౌండ్లో. రైట్. ఇది కాకుండా ఒక క్లబ్ హౌస్ ఉంటుంది. ఈ క్లబ్ హౌస్లో మీకు క్లోజ్డ్ జిమ్ ఉంటుంది, ఈ షటిల్ ఆడేది ఉంటుంది, ఇండోర్ గేమ్స్ అన్నీ, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఒక బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంటుంది లోపల. ఇవి కాకుండా మీకు ఒక 10 బెడెడ్ హాస్పిటల్ ఉంటుంది, ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఒక సూపర్ బజార్ ఉంటుంది, ఒక స్పా ఉంటుంది, ఒక ఏటీఎం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ క్లబ్ హౌస్లోనే వస్తాయి. ఒక చిన్న సైజు మండల కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. అంతే. ఇప్పుడు మీరు కోకాపేట అటు గేటెడ్ కమ్యూనిటీస్ పోతే ఇవే ఫెసిలిటీస్ ఉంటాయి. తర్వాత మీకు టోటల్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, 24 hours సెక్యూరిటీ ఉంటుంది. మీరు గేట్ లోపలికి ఎవరన్నా రావాలంటే కూడా ఆ యాప్లో వాళ్ళు మనం అలౌ చేస్తే కానీ వాళ్ళు రావటానికి ఉంటుంది. మై గేట్ యాప్ అని ఉంటుంది. ఆ విధంగా బ్రాహ్మణులందరూ ఒక దగ్గర ఉండి అగ్రహారంలో ఉన్నట్టు, పూర్వంలో అగ్రహారాల్లో ఉన్నట్టుండి గౌరవంగా బతికేటట్టు. ఓ 4,000-5,000 మంది ఒక దగ్గర ఉంటే ఆ ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉండే ఎంపీ గారు కానివ్వండి వీరి పనులు చేసి పెడుతుంటారు. ఒకటి. రెండోది, అక్కడ ఏదైనా సర్పంచ్ ఎలక్షన్స్ అయితే బ్రాహ్మలే సర్పంచ్ అవుతారు, బ్రాహ్మలే రేపు ఎంపీటీసీ కావచ్చు. దాంట్లో షార్ప్ ఉన్నోళ్ళు రేపు ఇంకా పెద్ద స్టేజ్కి ఎదిగే అవకాశం. మంచి ఆలోచన. అగ్రహారాల్లాగా ఉండటం వల్ల బ్రాహ్మణులు ఒకళ్ళకంటే ఒకళ్ళకి ఆ యూనిటీ రావటం, ఒకళ్ళ కష్టం వస్తే ఒకళ్ళు నిలబడటం, ఇవన్నీ జరగాలని నాకు కంచి జగద్గురువులు నాకు చెప్పారు. ఇట్లా అగ్రహారాల్లాగా వస్తే తప్పితే ఈ బ్రాహ్మణ్యం బతకదని. నేను 2006లోనే ఒక ఇల్లు, ఒక 4 ఎకరాల్లో కట్టాను, 60 ఇళ్ళు కట్టాను, ఇండిపెండెంట్ హౌసెస్. 60 కూడా బ్రాహ్మణులకే ఇచ్చాను. సో ఆ కాన్సెప్ట్ నాకు ఐడియా ఉంది. అది కొంచెం కమర్షియల్ యాంగిల్. ఇదేమో ఓన్లీ ఇది ప్యూర్లీ నేను బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ అయినందుకు నేను అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, టైట్గా ఉంది, నెక్ టు నెక్ నడిపిస్తున్నామని. నేను కూడా అది పాటించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో నేను ఆలోచిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఉంది, బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ. అది 25 కోట్లతో మొదలు పెడితే ఈరోజు 200 కోట్లకు పోయింది. 120 కోట్ల దాకా అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, 62-63 లక్షల డిపాజిట్స్ ఉన్నాయి, 80,000 మంది మెంబర్స్ ఉన్నారు. అదే కాన్సెప్ట్లో మేము ఇక్కడ డిపాజిట్స్ కూడా తీసుకోకుండా గవర్నమెంట్ సీడ్ క్యాపిటల్ ఇస్తుంది. ఫస్ట్ 25 crores అంటే మాకు ఇచ్చే బడ్జెట్లోదే అటు ట్రాన్స్ఫర్ చేస్తే నేను నాకున్న పరిచయాలతో ఇంకొంచెం కలెక్ట్ చేసి ఇది ఒక బ్యాంక్ లాగా నడుస్తుంది. అంటే గవర్నమెంట్ పైసలు ఒక రోజు లేట్ అయినా కూడా ఇక్కడ మనము కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని హెల్త్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, ఎంటర్ప్రీనర్స్కి కానీ ఇవ్వటం జరుగుతుంది. దీని పేరు కూడా నేను దుద్దిళ్ళ శ్రీపాదరావు గారి పేరు ఈ క్రెడిట్ సొసైటీకి పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్గా శ్రీధర్ బాబు గారి పర్మిషన్ కూడా తీసుకున్నాను. నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాశాను. అంటే ఇది దుద్దిళ్ళ శ్రీపాదరావు బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ. అట్లనే నేను కట్టే అఫోర్డబుల్ హౌసింగ్ కూడా దుద్దిళ్ళ శ్రీపాదరావు అగ్రహారం, ఇదే పేరు దాన్ని. దీని మీద ఈ 2 ప్రాజెక్ట్స్ నేను అనౌన్స్ చేశాను. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ది మోస్ట్లీ ఈ వర్షాలు తగ్గంగానే మొదలవుతుంది. క్రెడిట్ సొసైటీ మీద కూడా ఆంధ్రాలో సక్సెస్ అయింది కాబట్టి మా టీం మేము పోయి అక్కడ 2 రోజులు ఉండి అక్కడంతా స్టడీ చేసి ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా జాగ్రత్తగా డిజైన్ చేసి ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని శ్రీధర్ బాబు గారి హెల్ప్తో నేను ఆ క్రెడిట్ సొసైటీని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. గ్రేట్ సార్, సూపర్ సార్. మీ రాజకీయ ప్రస్థానం కనుక చూస్తే దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం అనుకుంటాను.
ఈ పాటికి మీరు ఎమ్మెల్యే కూడా అయిపోయి ఉండాలి. ఏంటి సార్ అంటే నేను 1980లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. 2008 దాకా ఉన్నా. నేను ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే టికెట్ అది ఎప్పుడు ఆర్గనైజేషన్ వర్క్ చేయడంలోనే నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. సర్వీస్ యాక్టివిటీస్ అప్పటి నుంచి కూడా నేను చేస్తున్నాను. నేను బిజినెస్లో ఉండేవాడిని, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ని. ఓకే. 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను అప్పుడు కూడా దత్తాత్రేయ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉంటే వారు పర్మిషన్ తీసుకొని నేను పోయి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాను. ఓకే. సరే నువ్వు అక్కడ ఉంటే మంచిదే, రేపు ఏదైనా అలయన్స్ ఉంటే మాకు ఈజీగా ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను జాయిన్ అయ్యాను. అక్కడ కూడా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగానే పనిచేశాను. నేను ఏం అడగలేదు, కానీ వారు మల్కాజిగిరి పార్లమెంట్ ఇస్తానని అనటం, తర్వాత దేవేందర్ గౌడ్ గారు పార్టీని మెర్జ్ చేసి ఆయన ఆ టికెట్ అడగటం, ఏం చేద్దామని చిరంజీవి గారు అడిగితే ఆయన హోంమంత్రి, మాజీ హోంమంత్రి ఆయన, మరి ఆయన క్రెడిబిలిటీ ముందు నేను కష్టం కాబట్టి వారికి ఇచ్చేయండి సార్, నెక్స్ట్ టైం ఆలోచిద్దాం అని చెప్పి మళ్ళీ నేను ఆర్గనైజేషన్ వర్క్లోనే తెలంగాణ 3 సార్లు, ప్రతి గ్రామం 3 సార్లు తిరిగాను. తర్వాత ఆంధ్ర కూడా వారెంబడి యాత్ర చేయటం ఇవన్నీ చేసాం. అది తర్వాత మీకు తెలిసిన విషయమే, దాన్ని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశాం. కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసిన తర్వాత కూడా నేను సెక్రటరీగా ప్రోటోకాల్లో పనిచేశాను. అప్పటి నుంచి 2011 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు గుర్తించి నాకు ఈ చైర్మన్ పదవి ఇవ్వటం జరిగింది. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. కానీ మీ స్టోరీలో ఇది ఒకవైపు సేవా స్టోరీ ఒకవైపు ఉంది, అలాగే మీ ఫ్రెండ్స్ చూస్తే కొంచెం మాకు భయం వేసేలాగా ఉంది సార్. మీ గతంలో ఏదో కొంచెం ఉన్నట్టుంది మీకు స్టోరీ, సినిమా స్టోరీ ఏదో ఉన్నట్టుంది కొంచెం. అంటే ఇప్పుడు నాకు టీఆర్ఎస్లో మిత్రులు ఉన్నారు, ఓకే, బీజేపీలో మిత్రులు ఉన్నారు, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో మిత్రులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉన్నా కాబట్టి అందరూ పరిచయాలు ఉన్నాయి. ఓకే. పరిచయాలు ఉన్నప్పుడు అందరితో పరిచయాలు ఉంటాయి. వారి పర్సనల్గా వారి విషయాలు కాకుండా యాజ్ ఎ ఫ్రెండ్ నాకు చాలామంది రౌడీ షీటర్స్తో కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు తండ్రి గారు నాకు దగ్గర మిత్రుడే, అంబర్పేట శంకర్ కూడా నాకు మిత్రుడే, ఇద్దరం మిత్రులం అంతే. అంత తప్పితే ఎప్పుడు కూడా నేను వారి దగ్గర ఉన్నప్పుడు కూడా సమాజానికి మంచి చేయమని నా సలహాలు ఉన్నాయి తప్పితే ఎప్పుడు కూడా చెడు చేయమని ఎవరికి చెప్పలేదు. దాని తర్వాత వాళ్ళు కూడా సమాజ సేవలోకి రావడం జరిగింది. అది చాలా సంతోషం నాకు. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్ నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాము, వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో పోతాం. ఇది తెలుసుకోవాలి అందరూ, వాళ్ళనే కాదు ఎవరైనా కూడా తెలుసుకోవాల్సిన విషయం. మనం ఎక్కువ ప్రాపర్టీస్ ఉంచిపోతే పిల్లలు కొట్లాడుకుంటారు. అంతేగా, మనం వారికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి మన భార్య పిల్లలు చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం, హాలిడే కానీ పిలిగ్రిమేజ్ కానీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి మిగతా అది మనం సొసైటీ నుంచే సంపాదించాం కాబట్టి మళ్ళీ సొసైటీకి ఇవ్వాలి. ఇదే నేను అందరికీ నేర్పించుకుంటూ వచ్చా. అదేవిధంగా వీళ్ళు చాలామంది కూడా ఇప్పుడు నేను చెప్పిన సోకాళ్ళు మీరు భయం అంటున్నారు కదా, భయమేం కాదు, చాలా మంచివాళ్ళు వాళ్ళు. అంటే ప్యారలల్గా చూస్తే భయం వేస్తుంది మాకు. మీరు అలాంటి వాళ్ళైనా అది చూస్తే మరి బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బ్రాహ్మణుడు అన్నారు, ఆయన ఫ్రెండ్స్ చూస్తేనే భయం వేస్తుంది అన్నట్టుగా. బ్రాహ్మణులు అంటే మీకు ఒకటి చెప్పాలి, వశిష్ఠుడు బ్రాహ్మడే, ఓకే, విశ్వామిత్రుడు బ్రాహ్మడే, దూర్వాసుడు బ్రాహ్మడే, పరశురాముడు బ్రాహ్మడే. అది అంటే అవసరాన్ని బట్టి అన్ని అవతారాలు ఎత్తుతారు, అవసరాన్ని బట్టి అన్ని అవతారాలు. ధర్మాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లేదు, దేశానికి ఏదైనా ఇబ్బంది అయిందంటే ఈ రోజు కూడా మేము ముందు వరుసలో ఉంటారు. రైట్ సార్. అంటే మీ సేవా కార్యక్రమాల గురించి చాలామంది చెప్పారు నాకు. అంటే సొంత లాభం కొంత మానుకోమని చెప్తారు పెద్దలు. మీరు అంతా మానుకొని అవసరం అప్పు చేసి మరీ సేవా కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా ఎక్కడ వినలా నేను. ఏంటి సార్ మీకు అంత మోటివేషన్ ఏంటి దానికి? అంటే మాకు చిన్నప్పటి నుంచి నేను తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం ఇది. ఓకే. వాళ్ళు చదువుతో పాటు సేవాభావం కూడా నేర్పించారు. మా అమ్మ అంటుండేది ఎప్పుడు, ఎవరు సహాయానికి వచ్చినా చెయ్యి, వాళ్ళ నుంచి ఆశించకు, అది నీకు భగవంతుడు చేస్తాడని. దాంట్లో నేను ప్రత్యక్ష ఉదాహరణ. లాస్ట్ 35 yearsలో చేసుకుంటూ పోయా కానీ అవతల నుంచి ఆశించలేదు, ₹1 కూడా ఎవరితో ఆశించలేదు. భగవంతుడు అట్లనే నన్ను తలకాయ ఉంచుకోకుండా నన్ను ధైర్యంగా నిలబెట్టాడు. అట్లనే మిత్రులు, కొంతమంది మిత్రులు ఇచ్చిన సంస్కారం, బంధువులు ఇచ్చిన సంస్కారం అందరినీ చూసి నేర్చుకున్నది.
తర్వాత చేస్తూ రెగ్యులర్గా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. తర్వాత మీకు 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో అయితే మీకు చాలా పెద్ద పేరు మీది. అవును. కోవిడ్ వచ్చిన తర్వాత అసలు ఎవరైనా శత్రువు తెలిస్తే కొట్లాడటం ఈజీ, అవును. అదేమో కనబడని శత్రువు. అదే కదా. అయినా కూడా నేనేం భయపడలే, డే 1 నుంచి బయటనే ఉన్నా. మా వాలంటీర్ నెట్వర్క్ చాలా పెద్దది. 2 రాష్ట్రాల్లో మాకు 1,12,000 పైన వాలంటీర్స్ ఉన్నారు. బాబా. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి సహకారం, భగవంతుడి సహకారంతో 15,000 ప్లేసుల్లో ఫేస్ మాస్కులు పంచాం మేము. బా. ఆ ఫేస్ మాస్కులు కూడా మాకు కోయంబత్తూరు నుంచి అక్కడి నుంచి తక్కువ రేట్కి వచ్చినాయి. ఓకే. అంటే అది 3 ఏళ్ళైనా పాడుగావు అట్లాంటి మాస్కులు. 3 లేయర్ మాస్కులు. N95 అనేది అనేవాళ్ళు. N95 కూడా ఇచ్చాం తర్వాత. పీపీ కిట్లు ఇచ్చాము. చాలా శవాలకి అంతిమ సంస్కారాలకి చేశారు. నేను ఎన్నో శవాల్ని మోసాను నేను. తర్వాత నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మీడియా వాళ్ళు కానీ మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంటర్నేషనల్ నేషనల్ అవార్డ్స్ చాలా వచ్చినాయి. తర్వాత మేము 12 లక్షల డోసులు హోమియో డోసులు ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇచ్చాం. ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అని. వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, అన్ని కోవిడ్ హాస్పిటల్స్. తర్వాత టాటా వాళ్ళు కూడా ఎవరికన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇక్కడ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేసేవాళ్ళు. అంటే ఆ కోవిడ్ టైంలో మేమే పోయి భోజనం ఇచ్చి వచ్చేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఎక్కడ రిఫరెన్స్ ఇచ్చినా అక్కడ మా వాలంటీర్స్ ఉన్నారు లక్కీలి. ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్పాలి. అక్కడ అంబర్పేటలో కూడా ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అంటే పని వాళ్ళు పని చేసే పరిస్థితి లేదు, ఓల్డ్ ఏజ్ పిల్లలు లేవు, దూరంగా ఉన్నారు, భోజనం పెట్టే పరిస్థితి. నేను అంబర్పేట శంకర్కే చెప్పాను. నేను అంకుల్ అని పిలుస్తాను. అంకుల్ అక్కడ వాళ్ళకి భోజనాలు ఇచ్చిన వాళ్ళకి ఈయననే సొంతంగా ఇంట్లో వండుకొని తీసుకుపోయి ఇచ్చినది కూడా చూసాను. అంటే ఆయన మనిషి ప్రజలు చూసే కోణం వేరు, నేను చూసే కోణం వేరు. ఆయన పోయి ఇచ్చి రావడం జరిగింది. అట్లా అందరూ చేశారు కోవిడ్లో. అందరూ చేయటం వల్ల ఇంకోటి యూనివర్సిటీలో హాస్టల్స్ అన్నీ క్లోజ్ అయినాయి. క్లోజ్ అయినప్పుడు దాదాపు ఒక 200 కుక్కలు ఉండేవి అక్కడ, 200 పైన. ఆ కుక్కలకి హాస్టల్ ఉంటేనేమో భోజనం దొరికేది. హాస్టల్ క్లోజ్ అయితే ఇప్పుడు ఈ అంబర్పేట శంకర్ గారే ఇంట్లో వండుకొని భార్యాభర్తలు ఇద్దరు క్యారేజ్ రైస్ అది పెట్టుకొని పోయి యూనివర్సిటీలో రోజు పోయి ఆ కుక్కలకు పెట్టి వచ్చే పరిస్థితి ఇప్పటికీ నడుస్తున్నది. తర్వాత చాలామంది ఆడపిల్లల్ని చదివిస్తున్నాడు చిన్నప్పటి నుంచి. ఇట్లాంటి కార్యక్రమాలు మంచిగా నేను చూస్తా, కానీ చెడుని నేను పెద్దగా ఆలోచించాను. నేను చెడు అని అనటానికి కూడా లేదు. ఆయన విషయం మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అన్నారు. వీళ్ళైతే సాయం చేస్తారు, లేదంటే ఉంటారు. అదేవిధంగా నేను కూడా కోవిడ్లో చేయటం, తర్వాత ఆయన్ని భాగస్వామ్యం చేయటం, తర్వాత ఆయన దాన్ని అందుకొని చేయటం, ఇవన్నీ కూడా కోవిడ్లో జరిగినాయి. తర్వాత కూడా ఇప్పుడు బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత కూడా నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఎవరు ఆపదలో ఉండి నా దగ్గరకు వచ్చినా వారికి సాయం చేస్తున్నాం. ఫైనాన్షియల్గా చేస్తున్నాం, హెల్త్ వైజ్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్లో చేస్తున్నాం, ఎడ్యుకేషన్లో సీట్లు ఇప్పిస్తాం. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా కోవిడ్లో నేను చేసేటప్పుడు ఇది నేను చేసే పని కాదు, సమ్ డివైన్ పవర్ ఏదో నన్ను పుల్ చేస్తున్నది అనేది నేను ప్రాక్టికల్గా అనుభవించాను. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే అది అయిన తర్వాత ఇక నాకు ధైర్యం పెరిగింది, దాంతో ఇది కంటిన్యూ చేస్తున్నాను. గ్రేట్ గ్రేట్ సార్. నిజంగా అంటే జనంలో ఎంతో మంచి పేరు కోసం చేసే వాళ్ళని చూసాం, కానీ సేవ జీవితంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. హ్యాట్స్ ఆఫ్. అండ్ అంటే పేరు నేను జనరల్గా ఇంటర్వ్యూలకు కూడా రాను. అదే. అవును. ఈ యాక్సిడెంటల్గా వస్తా. నేను గుళ్ళకి కూడా పోను, యాక్సిడెంటల్గా పోతా. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి తిరుపతి తీసుకుపోతే పోతా, అంతే. ఎవరైనా ఫ్రెండ్ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇస్తాను. పేరు ఎక్కడ రావాలంటే అక్కడ రావాలి. అది మన పేరు అక్కడ పర్మనెంట్గా అవుతుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఈ పదవి కూడా మీకు పిలిచి ఇచ్చారని. అంటే మీరు కనీసం బయోడేటా కూడా ఇవ్వలేదు అని తెలుసు. దీనికి 100 మార్కులు శ్రీధర్ బాబు గారు. ఓకే. ఓకే. శ్రీధర్ బాబు గారు మాకు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఎప్పుడో కలిసినప్పుడు ఈ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్గా మా శ్రీనారాయణ వేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అచ్చా. శ్రీధర్ బాబు గారు ఫోన్లో మాట్లాడితే నేను ఆ రోజు ఇచ్చిన ఆన్సర్, మీలాంటి మిత్రులు ఉన్నారు సార్, నాకు అంతకంటే ఏం కావాలని అన్నాను. కాదు, మీరు ఉంటే బాగుంటుంది, ఆలోచించి చెప్పండి. సరే, నేను కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత చెప్పిన తర్వాత దాదాపు 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. తర్వాత చాలాసార్లు నేను ఎమ్మెల్యే గారిని కలిసిన, శ్రీధర్ బాబు గారిని కలిసిన, నేను ఆ టాపిక్ తీయలేదు, వారు ఆ టాపిక్ తీయలేదు. కానీ 2 ఏళ్ల కింద చెప్పిన మాట మీద నిలబడి శ్రీధర్ బాబు గారు ఈ పదవి ఇవ్వటం జరిగింది.
గ్రేట్ గ్రేట్. దీంట్లో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం కూడా ఉంది. సో ఎలా ఉంది సార్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ముఖ్యంగా మన తెలంగాణ తీసుకుందాం, బ్రాహ్మణుల పరిస్థితి ఎలా ఉంది? అంటే మీరు బ్రాహ్మణుల పరిస్థితి, బ్రాహ్మణుల్లో దాదాపు 95% నిరుపేదలు ఉన్నారు. అవును. అంటే ధర్మాన్ని కాపాడటం కోసం ముఖ్యంగా అర్చకులది చెప్తాను, 5,000 రూపాయలతో బతుకుతున్నారు. అవును. 5,000 రూపాయలతో వాళ్ళు పొద్దున 3ంటికి లేవాలి, అవును. దేవుడికి అభిషేకం చేయాలి, అలంకరణ చేయాలి, భక్తులు వచ్చే టైం కల్లా దేవుణ్ణి పెట్టి చేస్తారు. బ్రాహ్మణులు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, లోకా సంస్థ సుఖినో భవంతు అన్నారు. కానీ మీరు గుడికి వెళ్తే మీ గోత్రం అడుగుతారు కానీ మీ కులం అడగరు. అవును. మీ గోత్రం ఏంటని అడుగుతారు. అంతే. మీరు ఏదన్నా ప్రాబ్లం చెప్తే వాళ్ళకి తెలిసిన సలహా ఇస్తారు. అది అర్చకులు చేసే పని. దాంతో ఏమైపోయిందంటే బ్రాహ్మణ స్థితిగతులు బాగా తగ్గిపోవటం వల్ల పిల్లలందరూ కూడా సిటీకి రావటం, అది పివి నరసింహారావు దయ వల్ల బయట దేశాలకి పుట్ట చేత్తో పట్టుకొని బయట దేశాలకు పోవటం, చదువుకోవటం, అక్కడే ఉద్యోగాలు చేయటం. దీంట్లో కొంచెం పర్సంటేజ్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అర్చకత్వం సైడ్ తగ్గింది. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా మరి గుళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే ఎట్లా అర్చకులుగా బ్రాహ్మణులు ఎక్కువ మంది వచ్చే పరిస్థితి లేదు అన్నప్పుడు ఒక 26 కులాలు అదర్ క్యాస్ట్లను కూడా కొద్ది గొప్ప కొంచెం మంత్రం తెలిసిన వాళ్ళని అర్చకులుగా నియమించడం జరిగింది. వారికి ధూపదీప నైవేద్యం స్కీమ్ అని పెట్టి ఆ గుడి మెయింటైన్ చేయడానికి కొంచెం వస్తువులు, వాళ్ళ జీవనోపాధికి కొంచెం, అది ఇప్పుడు 10,000 ఉంది. 6,000 అర్చకుడికి, 4,000 మెటీరియల్కి. దాన్ని కూడా నేను 25,000కి పెంచండి, ఒక 10,000 మెటీరియల్కి ఇవ్వండి అని నేను ముఖ్యమంత్రి గారికి, ఎండోమెంట్స్ మినిస్టర్ కొండ సురేఖ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లనే ఇన్సూరెన్స్, ధర్మం కోసం నిలబడుతున్న అర్చకులకి ఏదైనా ఇన్సూరెన్స్ కూడా ఉంటే బాగుంటుందని కూడా నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అర్చకుల పరిస్థితి మీరు చూడండి, అందరికీ పండగలు వస్తే హాలిడే ఉంటుంది కానీ అర్చకుడికి హాలిడే ఉంటుంది. పండగ వస్తే వాళ్ళకి ఇంకా పని ఎక్కువ ఉంటుంది. అందరూ ఆ రోజే గుడికి వెళ్తారు. అంటే అన్నీ త్యాగం చేసి అర్చకులు ఎందుకు చేస్తున్నారు అంటే బ్రాహ్మణ్యంలో ఉన్న గొప్పతనం అది. అంటే దేవుడు ధర్మం మీద ఉన్న భయం, భక్తితోని ఒక బ్రాహ్మడే అర్చకత్వం చేయగలుగుతాడు కానీ వేరే వాళ్ళు చేయలేరు. అంటే ఒక అర్చకుడు, ఒక వేద పండితుడు కావాలంటే 8వ ఏట ఉపనయనం చేసుకోవాలి, 12 ఏళ్ళు వేద విద్య అభ్యసించాలి, దేవతారాధన, ఆగమాలు తెలవాలి, తర్వాత వాళ్ళకి ఉపనిషత్తులు తెలవాలి. ఇన్ని తెలిసిన తర్వాత వాళ్ళు వేద పండితుడుగా, అర్చకుడుగా తయారయ్యి వస్తారు. ఇది పోనీ అక్కడ జీతం ఎంత ఉంటే మీకు 10,000 మించి ఉండదు, ఎవరు చేస్తారు? అందుకని ధర్మం, దేశం, దేవతల మీద ఉన్న రెస్పెక్ట్ ఉన్న బ్రాహ్మణ్యానికి అది ఉంది తప్పితే మొదటి పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. మేము ఇవాళ వస్తాము అనంటే నువ్వు వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి సరిగ్గా చేయకపోతే కూడా అది ఇబ్బంది. సరే, గ్రామ దేవతల వరకు అంతవరకు పర్వాలేదు కానీ మెయిన్ దాంట్లో మాత్రం వేద పండితులే అర్చకులకు ఉండటం అనేది నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. సో మరి ఈ బ్రాహ్మణుల స్థితిగతులు ఇట్లా ఉన్నాయి కదా, వీటిని మెరుగుపరచండి. నిజానికి రాజకీయాల్లో కూడా చాలా తక్కువ మంది, గతంలో కెప్టెన్ గారు ఒకరు, వాళ్ళ అబ్బాయి, తర్వాత ఇప్పుడు శ్రీధర్ బాబు, మీరు బహుశా ఇక అంతగా లేనంటున్నారు కదా సార్ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం. రాజకీయాల్లో లేకపోయినా కూడా, రాజకీయాల్లో తక్కువ ఉన్నా కూడా మీకు అక్కడ ఆంధ్రాలో కోన రఘుపతి గారు, మల్లాది విష్ణు గారు వైసీపీలో, తెలుగుదేశంలో మన బుచ్చిరామ్ ప్రసాద్ గారు అని అక్కడ చైర్మన్. ఇక్కడ గొప్పతనం ఏంటంటే శ్రీధర్ బాబు గారు ఉన్నారు, హర్కర వేణుగోపాల్ గారు మీకు అడ్వైజర్, గవర్నమెంట్ సీఎం అడ్వైజర్ ప్రోటోకాల్గా నేనున్నాను. అట్లనే ధార్మిక అడ్వైజర్గా ఒకళ్ళు ఉన్నారు. అదేవిధంగా మీరు సీఎం గారి దగ్గర నుంచి కింద చూసుకుంటే మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారు, ఇప్పుడు ఆయన అడ్వైజర్గా ఉన్నారు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి గారు ఉన్నారు, హైలీ సిన్సియర్ ఆఫీసర్. అదేవిధంగా గవర్నమెంట్ అడ్వైజర్ హర్కర వేణుగోపాల్ గారు, మంత్రివర్గంలో చూస్తే శ్రీధర్ బాబు గారు ఉన్నారు, బ్రాహ్మణ పరిషత్లో చూస్తే నేనున్నాను, ఎండోమెంట్స్లో చూస్తే కమిషనరు హనుమంతరావు గారు బ్రాహ్మణులు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య ఐఏఎస్ గారు వారు బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణులు ఇంతమంది ఉండటం అనేది బ్రాహ్మణులకి మహర్దశ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే దొరికింది. ఇప్పుడు అందరం కలిసి ఈ బ్రాహ్మణ్యాన్ని ఎట్లా ముందరికి తీసుకుపోవాలనే దాని మీద నేను అందరి సలహాలు, సూచనలు, అంటే ఇంతకుముందున్న బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ రమణాచారి గారు కానీ,
ఇంకా బ్రాహ్మణ ప్రముఖులు చాలామంది ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు, అందరు సలహాలు సూచనలు తీసుకొని ఈ బ్రాహ్మణ్యాన్ని ఎట్లా ముందరకు తీసుకోపోవాలి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా Yes. ఇవన్నీ ఆలోచించుకుంటూ నా ఎన్జిఓ నుంచి కూడా నేను సపోర్ట్ చేసుకుంటూ నేను చాలా జాగ్రత్తగా ముందర తీసుకోబోతున్నాం. డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులని ఇగ్నోర్ చేయదు, బ్రాహ్మణులని ఒక గౌరవ స్థానానికి తీసుకొచ్చేదాకా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద దాకా అందరికి కూడా బ్రాహ్మణుల మీద గౌరవం ఉంది, ఆ నమ్మకం నాకు ఉంది. సో బ్రాహ్మణ పరిషత్ మొదటి బహుశా రమణాచార్య ఆధ్వర్యంలో దాదాపు 10 ఏళ్ళు నడిచింది కదా, ఎట్లా ఉండింది? ఏమన్నా మంచి జరిగిందా బ్రాహ్మణులకి ఆ సమయంలో? అప్పుడు గవర్నమెంట్లో కూడా 10 ఏళ్లలో దాదాపు 175 కోట్లు బ్రాహ్మణ సంక్షేమానికి ఇచ్చారు. సరే, కొన్ని కింద లెవెల్లో కొంచెం జరిగినాయి అవి. ఓకే. ఇప్పుడు నేను ఉన్నప్పుడు అసలు ఇక క్లీన్గా ఉంటుంది, రూపాయి కూడా అటు ఇటు అయ్యే పరిస్థితి ఉండదు. అట్లాంటి ఎవరైతే పైరవీలు చేసేవాళ్ళు, ఈ మీడియేషన్ బ్రోకర్స్, అట్లాంటి వాళ్ళకి నా ఆఫీస్లో అలౌట్ లేదు. నేను లాస్ట్ 1.5 year నుంచి కూడా ఈ బ్రాహ్మణ సంఘాలని 150 సంఘాలని ఒకటే గొడుగు కిందకి తీసుకొచ్చాను. తీసుకొచ్చి దాని పేరు కూడా పెట్టాను, బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్. అంటే ఆ బ్రాహ్మణులు కూడా సర్వీసే చేయాలని వాళ్ళకు ఉన్నంతలో. అట్లా చాలా బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. ఆ బ్రాహ్మణ సంఘాలందరూ కూడా వాళ్ళు కార్తీక వన భోజనాలు చేస్తారు, ఉపనయనాలు చేస్తారు ఫ్రీగా, వివాహ పరిచయ వేదికలు చేస్తారు. అట్లనే వాళ్ళు ఎడ్యుకేషన్లో దాంట్లో చెక్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే. బ్రాహ్మణులు అనే జాతి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ఏకైక జాతి బ్రాహ్మణులు. వాళ్ళు ఎవరు మీ క్యాస్ట్ అంటే బ్రాహ్మణులు ఉంటారు. వేరే కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కానీ డిఫరెంట్ పేర్లు ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్. బ్రాహ్మణులకు మాత్రం ఒకటే బ్రాహ్మణులు అనేది ఉన్నది, లేదా పండిత్ అంటారు. అయితే ఇక మాకు ఇక్కడ నేను తెలంగాణ, మీరు ఆంధ్ర, ఇది లేవు. మాకు బ్రాహ్మణులు అందరూ కలిసి ఉండాలి. ఎప్పుడైతే బ్రాహ్మణులు ఐక్యంగా ఉంటారు, నేను ఈ 150 సంఘాలని తేవడానికి కారణం కూడా అదే. బ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలి, బ్రాహ్మణులు లోకానికి పనిచేయాలి. ఈ ఉన్న 5%, 95% పేదవాళ్ళైనా 5% మంచిగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులకి సాయం చేయాలి, సొసైటీకి చేస్తూ బ్రాహ్మణులకి చేయాలి. నేను దీంట్లో భాగంగా ఈ బ్రాహ్మణ్యం ఇట్లా కావటానికి కారణం ఏంటనేది చరిత్ర అంతా చదివా నేను. ఎక్కడ ప్రధానమంత్రులు, నోబెల్ ప్రైజులు, పద్మభూషణ్లు, భారతరత్నలు, ముఖ్యమంత్రులు, కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో 33 మంది ఎమ్మెల్యేలు ఉన్న చరిత్ర ఎందుకు ఇట్లా దిగజారిందనే దాని మీద చూస్తే దాంట్లో తప్పులు మావే ఉన్నాయి. ఓకే. ఆ తప్పులు ఎవరు చేస్తున్నారో వాళ్ళని కూడా పక్కకు పెట్టడం జరిగింది. ఒక బ్రాహ్మణ అయ్యుండి బ్రాహ్మణ్ణి మోసం చేస్తే వాడిని మాకు బాస్లో ఎంట్రీ లేదు, వాడిని పక్కకు పెట్టాం, అవకాశం ఇచ్చాం మారమని. మారితే లోపలికి వస్తాడు, మారకపోతే బహిష్కరణకు గురవుతాడు. వాడిని సపోర్ట్ చేసే వాళ్ళని కూడా మేము స్పేర్ చేయట్లేదు. అంటే నాకు అందరూ మిత్రులే ఉండేవాళ్ళు, కానీ ఒక వ్యవస్థని నడిపిస్తున్నప్పుడు నేను ఐడియాలజీ ఏదైతే ఆ బాస్లో పెట్టానో ఆ ఐడియాలజీని నేను మెయింటైన్ చేయాలంటే నాకు కొంతమంది శత్రువులకు కూడా తయారైనా పర్వాలేదు, శత్రువుల బరువు తీసుకునే కెపాసిటీ కూడా నాకు ఉంది. వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు బ్రాహ్మలే, మారండి, మాతో కలవండి, అందరం కలిసి బ్రాహ్మణ్యానికి పనిచేద్దాం. మారకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా ఆన్సర్ చేయాలో నాకు బాగా తెలుసు. తర్వాత కుల బహిష్కరణ కూడా జరిగే పరిస్థితి జరుగుతుంది. అందుకని వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ వాళ్ళని మారిన తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నా లోపలికి. నేను ఒక అడుగు వెనక్కేసైనా నేను గెలుస్తా, కానీ ఓటమి అనేది నాకు నా జీవితంలో తెలియదు ఇప్పటిదాకా. గత ప్రభుత్వ హయాంలో మీరు అన్నట్టుగా 100 కోట్లు రిలీజ్ అయినా కూడా పెద్దగా ఖర్చు పెట్టలేదనే ఒక విమర్శ కూడా ఉంది, నిజమేనా సార్? ఖర్చు పెట్టారు, చిన్నవి ఖర్చు పెట్టారు, కొంచెం మిస్యూజ్ అయింది కింద. అంటే ఈ ఎంటర్ప్రినర్స్గా ఇచ్చింది బెస్ట్ స్కీమ్ అని ఒకటి ఉంది, దాంట్లో ఇచ్చిన అమౌంట్ కొంచెం మిస్యూజ్ అయింది అనేది దాని మీద నేను ఎంక్వైరీ కూడా చేస్తున్నాను నేను. అట్లనే ఏదో లోన్ ఇప్పిస్తామని చెప్పి కమిషన్లు తీసుకుంటాం, అట్లాంటి బ్రోకర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా హెచ్చరికలు జారీ చేసాం, వాళ్ళందరూ ఉన్నారు ఒక పక్కకి. ఇక సరే, వాళ్ళ ఇప్పుడు నా ఎమ్మడేమో 1000 మంది ఉన్నారు. నాకు గ్రీట్ చేసిన వాళ్ళు నాకు వస్తే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా నాకు 50-60 వేల మంది గ్రీట్ చేశారు. నాకున్న అపోజిషన్ ఏంటంటే 30 మంది అంతే. ఎక్కడ 60-70 వేలు, ఎక్కడ 30 మంది అంటే లేనట్టే. ఇంకా ఇప్పుడు కొండను ఢీ కొంటే పొట్టేళ్ళకి ఏమవుతుందో అదే గతి పడుతుంది. అయినా కూడా నాకు ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మారండి, రాండి, నేనే ఒక అడుగు వెనకేస్తా, రండి, కలిసి పనిచేద్దాం. అంతేగాని ఈ శత్రుత్వాలు వాటిల్లో పోతే మీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా చెప్తున్నాను. ఇంకొకటి సార్,
బ్రాహ్మణ పరిషత్ నిధులు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువగా పట్టణాలు హైదరాబాద్ వరకే పరిమితం అవుతాయి. నిజంగా పేదవాళ్ళు గ్రామాల్లో ఉండే వాళ్ళ దాకా అందట్లేదని ఒక విమర్శ ఉంది. సరే అది ఏమన్నా అయితే ఇంతకుముందు గవర్నమెంట్లు అయినాయి కానీ ఇప్పుడు ఉమ్, నేను చాలా క్లియర్గా నేను ముఖ్యమంత్రి గారికి మొన్ననే లెటర్ రాశాను. ఓకే. 33 జిల్లాలకి 33 మంది కోఆర్డినేటర్స్ కావాలి నాకు. ఉమ్, జీతాలు లేవు వాళ్ళకి, ఉట్టి కోఆర్డినేటర్స్. అచ్చా. ఆ 33 మందిని నేను అపాయింట్ చేస్తాను ఉమ్, పరిషత్ నుంచి. 119 కాన్స్టిట్యున్సీకి ఇద్దరిని, అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో అక్కడ ఉన్న మా ఇన్ఛార్జో ఇద్దరు బ్రాహ్మణుల్ని ఇవ్వాలి. ఉమ్, అంటే 119 ఇంటూ 2 238 మంది, ఇవి 33 అంటే 261 అవుతుంది, ఉమ్, 271. ఉమ్, ఈ 271 మంది సిస్టమ్ని మీరు తయారు చేసి నాకు ఇవ్వండి. ఇస్తే గ్రౌండ్ లెవెల్లో ఉన్న బ్రాహ్మణ సమస్యలు నా దగ్గరికి రాగలుగుతాయి. అట్లనే ఏదైనా స్కీమ్స్ ఉన్నప్పుడు గ్రామ స్థాయి దాకా పోవాలంటే ఆ నెట్వర్క్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. మంచి ఆలోచన. ఉమ్, ఈ నెట్వర్క్ వాళ్ళు ఎవరు కూడా జీతాలు ఉండవు, ఏముండవు. వాళ్ళు బ్రాహ్మణ్యం గురించి పనిచేస్తారు. నేను పోయినప్పుడు రిసీవ్ చేసుకోవటం కానీ, బ్రాహ్మణుల సమస్యలు కానీ, లేదంటే ఏమైనా స్కీమ్స్ వెరిఫికేషన్ కానీ, అది గ్రౌండ్ లెవెల్ దాకా పోవాలనే ఉద్దేశంతో ఆ సిస్టమ్ తయారు చేయడం జరిగింది. వారి అప్రూవల్ ఎప్పుడు ఇస్తే అప్పుడు దాన్ని అతి త్వరగా నేను తొందరగా కంప్లీట్ చేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, నిజంగా మంచి ఐడియా. అట్లాగే బ్రాహ్మణుల్లో చాలామందికి నిరుద్యోగం అనేది చాలా ఎక్కువ. సహజంగానే ఓసీ కాబట్టి కూడా ఒక సమస్య. మరి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్న బ్రాహ్మణ పరిషత్ పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది ఒక మాట. అంటే పరిషత్లో అది స్కిల్ డెవలప్మెంట్ది ఇప్పుడు మాకు కొన్ని సంస్థలు ఐఏఎస్కి వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం జరుగుతున్నది. ఉమ్, కొంచెం స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఎండోమెంట్స్లో కూడా జరుగుతున్నది. ఓకే. మేము కూడా బ్రాహ్మణ పరిషత్లో ఐఏఎస్ కానీ, ఉమ్, అంటే చాలా మీరు దేవాలయాల్లో చూస్తే వంట చేసేవాళ్ళు దొరకట్లేదు, ప్రసాదం ఉండేవాళ్ళు. అవును, కరెక్ట్. సో కుకింగ్లో కొంచెం ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లు ఉమ్, ఇట్లాంటివి కూడా మేము బ్రాహ్మణ సదన్ మా గోపన్పల్లిలో ఉంది. ఉమ్, రేపు ఫండ్ రిలీజ్ కాగానే ఓకే. మేము ప్రయత్నం చేస్తున్నాం, తొందరలో ఫండ్ రిలీజ్ అవుతుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా పరిషత్ నుంచి కూడా చేయాలనే ఆలోచన మాకుంది చాలా క్లియర్గా. ఉమ్, నేనున్న 2 ఏళ్లలో ₹1 తప్పు జరగకుండా నా ఎన్జిఓ నుంచి సపోర్ట్ చేసుకుంటూ గవర్నమెంట్ నుంచి తెచ్చే ఫండ్ ప్రాపర్గా యూటిలైజ్ అయ్యేటట్టు ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరినీ కలుపుకొని ముందరకు పోతానని చెప్పి మీ సమక్షంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యాన్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు గవర్నమెంట్ నిధులు వచ్చినా రాకుండా మీ డబ్బులు పెట్టానే చేస్తారు, ఆ విషయం అందరికీ తెలుసు. వండర్ఫుల్. అంటే ఏది చేసినా గవర్నమెంట్ చేసిన స్థాయిలో ఒక ఇండివిజువల్ చేయలేడు. బట్ నా స్థాయిలో నేను చేయటం మొదలుపెట్టాను, అవును. ఉమ్, మొదలుపెట్టాము, చేస్తాం. ఉమ్, ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఓకే. అయితే ఏంటంటే నేను చెప్పే కదా, ఆ 30 మంది, ఉమ్, ఆ 20 మంది, ఆ 30 మంది మాత్రం అంటే ఎప్పుడు కూడా చిన్న గీత ఉంటేనే పెద్ద గీతకు వాల్యూ వస్తుంది. అంతే కదా. ఆ గీత ఉండాలి, లేకపోతే పెద్ద గీత ఉండదు. ఉమ్, చిన్న గీత గీసి పెద్దది గీస్తేనే ఇది పెద్దది ఇది చిన్నది అంటారు. అవును. ఆ చిన్నది ఉండటమే మంచిదని నా ఉద్దేశం. ప్రతి ఊళ్ళో ఒక బ్రాహ్మణ సంఘానికి ఒక భవనం ఉండాలన్నది మీ ఆశగా చెప్తారు. దానికోసం ఏమన్నా ఈ పరిషత్ నుంచి ఏమన్నా చేస్తారా? ఇప్పుడు ఖమ్మంలో భవనం నిర్మాణంలో ఉంది, సూర్యాపేటలో ఒకటి నిర్మాణంలో ఉంది, Okay. కరీంనగర్లో ఒకటి ఉంది. వీటికి అందరికీ బ్రాహ్మణ పరిషత్ నుంచి నిధులు ఇచ్చాం. అచ్చా. ఇక్కడ 9.5 ఎకరాల్లో గోపన్పల్లిలో బ్రాహ్మణ భవనం ఉంది అక్కడ ఉమ్, ఆల్రెడీ. ఉమ్, అట్లనే ప్రతి ఇప్పుడు వనస్థలిపురంలో ఉంది, బిహెచ్ఎల్లో ఉంది, కూకట్పల్లిలో ఉంది. అంటే బ్రాహ్మలు ఆ రోజు ఎవరు గవర్నమెంట్లో ఉంటే ఆ ఎమ్మెల్యే ఎవరు ఉంటే వారిని అడిగి మన మల్కాజ్గిరిలో ఇచ్చారు. ఇట్లా చాలా చోట్ల ఉన్నాయి బ్రాహ్మణ భవనాలు. ఓకే. వాటికి బ్రాహ్మణ పరిషత్కి ఎవరైతే ఆ భూమిని బ్రాహ్మణ పరిషత్ అంటే తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తారో అక్కడ మా బ్రాహ్మణ పరిషత్ నుంచి కూడా నిలిచి డెవలప్ చేస్తాం. ఓకే. ఇంకా ఎన్ని ఉన్నా ఇంకా చాలా ఉన్నాయి. ఉమ్, బ్రాహ్మణులకు ఉన్నన్ని భవనాలు ఏ కులానికి ఉండకపోవచ్చు, ఉమ్, ఉన్నాయి మాకు, ప్రైవేట్కి కానీ Right. గవర్నమెంట్ నుంచి కానీ అందరూ సర్వీస్ చేస్తున్నారు. ఇంకా అవసరం ఉంది చాలా. ఓకే. అవన్నీ కూడా నేను ఆ కలెక్టర్లతో వాళ్ళతో మాట్లాడి శ్రీధర్ బాబు గారి సపోర్ట్ తీసుకొని, ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తీసుకొని ఆ మిగతా అన్నీ కూడా ఎన్ని మ్యాక్సిమం చేయగలుగుతామో అన్నీ నేను ఈ టర్మ్లోనే చేసి చూపెడతాను. రైట్ సార్. ఇప్పుడు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో పనిచేసే అర్చకుల పరిస్థితి కూడా దయనీయంగా ఉందని చెప్తుంటారు. వాళ్ళ కోసం ఏం చేస్తారు? అదే ఇప్పుడు వాళ్ళకి అర్చక సంక్షేమ పరిషత్ ఉంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో. వాళ్ళు చనిపోతే దాదాపుగా ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఇస్తున్నారు. ఆశా. ఇప్పుడు ఇప్పుడు హనుమంతరావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సాల్జారామయ్య గారు వచ్చిన తర్వాత చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. ఓకే. ఆ రిఫార్మ్స్లో చాలా అర్చకులకు చేస్తున్నాం.
అట్లనే ధూపదీప నైవేద్యం కూడా ఎండోమెంట్స్లోనే ఉంటుంది. అచ్చా 10,000 నుంచి 25,000 చేయమని అడిగారా? అడిగాము. నేను ఆల్రెడీ లెటర్ కూడా రాశాను. ఓకే ఓకే అడుగుతూ పర్వాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అర్చకుల పరిస్థితి బాగానే ఉంది. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఒక స్కేల్ ఇవ్వటం జరిగింది. ఓకే దాంట్లో ప్రధాన ఆలయాల్లో ఉన్న పూజారులందరూ దే ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. ఎవరైతే కంఫర్టబుల్గా లేరో వారిని ప్రొటెక్ట్ చేసే దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. వండర్ఫుల్. రైట్ సార్. ఇప్పుడు మరి ముఖ్యంగా వేద పాఠశాలల నిర్వహణ కావచ్చు, బ్రాహ్మణులకి పెన్షన్ల విషయంలో కూడా అసలు రావట్లేదు అనేది బాగా చెప్తున్నారు. లేదు, పెన్షన్స్ చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళందరికీ పెన్షన్స్ వస్తున్నాయి. ఇండివిజువల్ లేడీస్ రిలీజ్ కావట్లేదని బాగా, అంటే పరిషత్ నిధులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు అన్నీ రిలీజ్ చేస్తారు. అచ్చా గవర్నమెంట్ నిధులు ఎప్పుడు శాంక్షన్ చేస్తే అప్పుడు వస్తాయి. ఓకే వేద పాఠశాలలకు ఉన్నాయి, వేద పండితులకు ఉన్నాయి, వేద విద్యార్థులకు ఉన్నాయి, వేద భవనాలకు ఉన్నాయి. అన్నిటికీ కూడా పరిషత్ నిధులు వచ్చినప్పుడు చేస్తున్నాం. అది కాకుండా ఇన్ జనరల్గా కామన్గా గవర్నమెంట్ కూడా ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, సింగిల్ లేడీ పెన్షన్స్ కానీ, ఇప్పుడు హైదరాబాద్లో 6 లక్షలకే ఇల్లు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 1,00,000 ఇల్లు. ఓకే అందరూ మీ సేవలో అప్లై చేసుకోవాలి ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా. ఓకే వస్తే మీకు ఈ 11 లక్షల ఇల్లు కడతారు, 50 లక్షలది భూమి ఉంటుంది. మీరు కట్టాల్సింది ఏంటంటే 6 లక్షలు. అది కూడా 4 ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. లాటరీ సిస్టమ్ అది. 20 లక్షల పైన అప్లై చేస్తుండొచ్చు నాకు తెలిసి. ఓకే దాంట్లోంచి లాటరీ తీస్తారు. ఎక్కువ మంది బ్రాహ్మణులు అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. లాటరీలో కొంతమందికి వస్తాయి. 10,000 కట్టి అప్లై చేయాలి. ఒకవేళ రాని వాళ్ళు ఉంటే 10,000 రిటర్న్ కూడా చేస్తారు. వచ్చిన వాళ్ళు ఇది 10 ఏళ్ల దాకా అమ్ముకునే అవకాశం కూడా లేకుండా గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది. మొన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. చాలా బాగా మీ సేవల్లో జరుగుతుంది. తొందరలో నేను కూడా మీ సేవా సెంటర్లను విజిట్ చేయబోతున్నాను. రైట్ సార్. ఇప్పుడున్న సిచ్యువేషను యూత్ ఇక బ్రాహ్మణ అంటే పౌరోహిత్యం కానీ వేద విద్యలు చదవడం మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లా. అందరూ మరి అంటే దీనిలో వచ్చే ఏదైనా భుక్తి లేక కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అందరూ అటువైపు వెళ్ళిపోతున్నారు, సాఫ్ట్వేర్ వైపు, వివిధ రంగాల్లోకి. వాళ్ళని వెనక్కి రప్పించే అంటే మళ్ళీ అర్చకత్వం వైపు, బ్రాహ్మణికం పైన ఆసక్తి కలిగేలాగా పరిషత్ ఏమన్నా చేస్తుందా? అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వంశపారంపర్య అర్చకత్వం ఉండేది. తాత, తండ్రి, కొడుకు, మనవడు ఇట్లా వాళ్ళే చేసేవారు. అది ఎందుకో తీసేశారు. అది తీసేసిన తర్వాత ఏం చేయాలి? తీసేసిన తర్వాత వాళ్ళు సొంతంగా చదువుకొని, మాకున్నదే మెమరీ, చదువుకున్నాం, సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయారు. దాన్ని కూడా ఇప్పుడు మేము కదిలిచ్చాం. అది కూడా వంశపారంపర్య అర్చకత్వం చేస్తే మంచిది, లేకపోతే అసలు కొన్ని రోజులు అయిన తర్వాత గుళ్ళల్లో పూజలు దొరికే పరిస్థితి ఉండదు. ఇప్పటికే 26 కులాలు వచ్చేసినాయి. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా యూత్ ఇప్పుడు మేము అఫోర్డబుల్ హౌసింగ్ గవర్నమెంట్ స్కీము 6 లక్షలకి ఇల్లు, తర్వాత క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. నేను తొందరలో ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీ కాగానే నేను వెళ్తా అక్కడికి. వీటితో పాటు మేము సెప్టెంబర్ 6వ తారీఖు, ఇప్పుడు రేపు 8వ తారీఖు ఏమో అఫోర్డబుల్ హౌసింగ్ నా ల్యాండ్లో చేసే దాని మీద రాష్ట్రంలో ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాలని పిలవటం జరిగింది. వాళ్ళందరూ బుక్ చేస్తే బుకింగ్స్ అయినాయి అంటే నేను మొదలు పెడతాను. బుకింగ్స్ కాకుండా మొదలు పెట్టి లాభం లేదు. అది 8వ తారీఖు ఉంది ఈ నెల. వచ్చే నెల 6వ తారీఖు బాస్ అనే సంస్థ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆ సంస్థ ఒక స్టీరింగ్ కమిటీ రన్ చేస్తున్నది నేను దీంట్లోకి వచ్చిన తర్వాత. వాళ్ళు సెప్టెంబర్ 6వ తారీఖున బాస్ యువ అని ఒక మీటింగ్ పెట్టారు. 18 నుంచి 40 ఏళ్ళ వాళ్ళు. ఆ రోజు దాదాపు 600 నుంచి 800 మంది యువకులు వస్తారు ఆ మీటింగ్. దానికి గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారిని పిలుస్తాం. పిలిచి ఇది మా బ్రాహ్మణ యువత అని చెప్తాం. యువకులకి మీరు చెప్పినట్టు ఈ బ్రాహ్మణ్యం ఏంటి, ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి, దీని మీద అవగాహన తక్కువ ఉంది. సరే, వాళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళు మాకంటే తెలియగలరు, వాళ్ళకి చాలా కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు మేమే అప్డేట్ అయ్యి వాళ్ళ దగ్గరికి మేమే పోయి దీన్ని ఎట్లా కాపాడతారు అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడున్న లేటెస్ట్ పద్ధతుల్లో బ్రాహ్మణ్యాన్ని ఎట్లా కాపాడతారో వాళ్ళ ద్వారా నేర్చుకొని వాళ్ళందరినీ కూడా ఈ బ్రాహ్మణ సంఘాల్లో పెట్టి యువతని మళ్ళీ దీన్ని ముందరకు తీసుకోబోయే విధంగా ఆ రోజు మేము గైడ్ చేయదలుచుకున్నాం. కొన్ని రోజులు వాళ్ళకి అడ్వైజెస్ ఇస్తాం, తర్వాత వాళ్ళని మేము ఫాలో అవుతాం. అట్లాగే సార్, ఇంకొకటి సామాజిక కోణంలో కూడా ఒకసారి ఆలోచిస్తే, మామూలుగా బ్రాహ్మణులతో పని ఎప్పుడు పడుతుందండి? ఎప్పుడో ఒకసారి పండక్కో, పర్వదినానికో, పెళ్ళికో, తద్దినానికో తప్ప వాళ్ళతో పనే ఉండదు.
అంటే వాళ్ళు పట్టించుకోరు కూడా, సమాజం కూడా పెద్దగా పట్టించుకోదు వాళ్ళని. ఈ సామాజిక దృక్పథంలో కూడా ఏదైనా మార్పు తీసుకొస్తే బాగుంటుందేమో కదా. ఇప్పుడు మీరు చూస్తే బ్రాహ్మణుల పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తే సులభ్ కాంప్లెక్స్లలో పనిచేస్తారు ఢిల్లీలో. అయ్యో. ఉత్తరప్రదేశ్ మన కాశీలో పోతే రిక్షా దొక్కుతుంటారు. తర్వాత మీరు హైదరాబాద్లో చూడండి, సెక్యూరిటీ గార్డ్స్ మ్యాక్సిమం మంది బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మలే ఉన్నారు. అచ్చా అచ్చా. అంటే 4-5 వేల కూడా వాళ్ళకి రాకపోయేసరికల్లా ఈ 10,000 15,000కి అన్నీ వదిలిపెట్టి ఇక్కడ రావటం జరుగుతుంది. సరే, దీంట్లో వంశపారంపర్య అర్చకత్వం తీసేయటం ఒకటి, ఇట్లా రకరకాలుగా సామాజికంగా ఇబ్బందులు జరిగాయి. అంతకుముందు బ్రాహ్మణులు అదే పెళ్ళిళ్ళకి తద్దినాలకి వాటికి డేట్లు ముహూర్తాలు చూడటం. ఓకే. తర్వాత పుష్కరాలప్పుడు బ్రాహ్మణులకి మంచి అవకాశం. పుష్కరాలప్పుడు అందరినీ బియ్యం దానం చేసేవాళ్ళు. ఆ బియ్యం వాళ్ళ సంవత్సరం తినడానికి వచ్చేది. అందుకని నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మళ్ళీ రేపు 27 పుష్కరాలు రాబోతున్నాయి. ఎక్కువ మంది బ్రాహ్మణులను ఇన్వాల్వ్ చేసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ బాగా అక్కడికి వచ్చిన వాళ్ళు పితృకార్యాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ ఎక్కువ దాన ధర్మాలు బ్రాహ్మణులకి చేస్తే బ్రాహ్మణ్యాన్ని కాపాడితే ధర్మం కాపాడబడుతుంది, ధర్మం కాపాడబడితే దేశం కాపాడబడుతుంది. అందుకని బ్రాహ్మణుల్ని అందరూ ఒక సామాజిక కోణంలో ఆలోచించి అన్ని కులాల వాళ్ళు బ్రాహ్మణుల్ని కాపాడాలని ఈ వేదిక ద్వారా వారందరినీ కూడా అభ్యర్థిస్తున్నారు. సార్, అట్లాగే ఆంధ్రాలో మంచి పథకాలు ఉంటున్నాయి కదా సార్. అలాంటి దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో బ్రాహ్మణ్యాన్ని కాపాడడానికి మంచి మంచి పథకాలు ఉన్నాయని విన్నాను. సో మన దగ్గర అలాంటి ఏమన్నా ఇప్పుడు కొత్తగా మీరు వచ్చాక? మన దగ్గర కూడా పథకాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆంధ్ర స్టడీ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఆ పథకాలు కూడా స్టడీ చేసి మేము వీలైతే ముఖ్యమంత్రి గారితో కలిసి మంచి పథకాలు ఏమైనా ఉన్నాయంటే ఈసారి మేనిఫెస్టోలో పెట్టించే ముందరకు పోతామని కూడా నేను చెప్తున్నాను. వండర్ఫుల్. అండ్ ఇంకొకటి సార్, ఈ మన బ్రాహ్మణ విద్యార్థులకి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, తర్వాత విదేశీ విద్యానిధి లాంటివి కూడా ఎప్పుడు సకాలంలో రావు, వాళ్ళు అప్పుల పాలు కావాల్సి వస్తుంది అవి కట్టుకోలేక అనేది ఒకటి పెద్ద విమర్శ. అది ఫ్యాక్ట్. అది దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఫీజు రియంబర్స్మెంటు గవర్నమెంట్లో ఉన్న పరిస్థితులు బట్టి వచ్చినప్పుడు ఫీజు రియంబర్స్ చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్లో అందరూ ఉంటారు. అట్లనే విదేశీ విద్యకి మేము పంపిస్తాం. దాదాపు 4,000 పైచీలకు ఈరోజు విదేశాలకు పోయి చదువుకుంటున్నారు. 20 లక్షలు వాళ్ళకి గ్రాంట్. అది మళ్ళీ ఏం రూపాయి కూడా వెనక్కి ఇచ్చేది లేదు. దాంట్లో ఒక ఫేజ్ వైజ్ వస్తాయి. ఇప్పుడు 2023 కంటే ముందు ఆ బాకీలు కడుతున్నాం. 50 కోట్లు కట్టాము. ఇంకా ఒక 50 కోట్లు కడితే కానీ ఆ పాత బాకీ తీరదు. పాత బాకీ తీరిన తర్వాత 2030 2023 తర్వాత వచ్చే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఎట్లెట్లా ఫండ్స్ వస్తున్నాయో అట్లా ఇస్తున్నాం. కానీ మీరు అన్నట్టు వారు బయట పోవటం అంటే తొందరగా వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు అమాయకత్వం ఎక్కువ ఉంది బ్రాహ్మణుల్లో. పంపించేశారు ఎక్కడో లోన్లు అవి తీసుకొని, కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కానీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ పక్షపాతి. మిమ్మల్ని అందరినీ కూడా సేవ్ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే అందరికంటే పెద్ద దిక్కు మనకి శ్రీధర్ బాబు గారు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఒకరోజు అటో ఇటో వస్తాయి. ఓకే ఓకే రైట్ సార్. ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకున్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కోటా అమలు చేయడానికి అనేది కూడా నేను విన్నాను. దీని విషయంలో మీ జోక్యం ఏమైనా ఉంటుందా, పరిషత్ జోక్యం? అంటే నేను ఈడబ్ల్యూసీ కోటా గురించి కూడా 10% ఉంది దాంట్లో. అంటే అవగాహన లోపం ఒకటి చాలా ఉంది. అవేర్నెస్ లేదు. అది కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మీరు బ్రాహ్మలు అని మీకు సర్టిఫికేట్ ఇవ్వడానికి సంఘం ఉంటుంది. ఆ సంఘం సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీసులలో పోయి వీళ్ళు ఆ సర్టిఫికేషన్ తీసుకోవాలి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లు కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. తెలిస్తే వాళ్ళందరితో నేను మాట్లాడి రెక్టిఫై చేస్తున్నాం. ఒక్కొక్కటి చేసి అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో కూడా ఎంత మ్యాక్సిమం అయితే అంత తీసుకోమని. అవగాహన లోపం వల్ల కొంచెం వెనకబడ్డారు తప్పితే స్కీమ్ బాగానే నడుస్తుంది. ఇంకొకటి సార్, బ్రాహ్మణులు అంటే వాళ్ళు పేదరికంలోనే ఉంటారు కాబట్టి ఏదన్నా జబ్బు చేస్తే లక్షలు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో లక్షలు కట్టాలి. వాళ్ళ కోసం ఏమైనా పరిషత్ ద్వారా హెల్త్ స్కీములు కానీ హెల్త్ కార్డులు కానీ ప్రవేశపెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే పరిషత్లో ఆ స్కీమ్ లేదు. కానీ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు ప్రతి ఒక్క పౌరుడికి హెల్త్ కార్డు ఇస్తామని. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా వచ్చేస్తుంది. ఓకే, అది ఒక పెద్ద స్కీమ్. అది లక్షలలో ఉన్న వాళ్ళకి చేయటం అని అంటే అంత ఈజీ, అది గవర్నమెంట్ చేయాల్సింది.
రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు మొన్న చెప్పారు, ఉమ్, మొత్తం ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు ఇస్తామని. ఓకే. అది చేయగలిగితే దాంట్లో బ్రాహ్మణులు కూడా లబ్ధి పొందుతారు. సో ఆడపిల్లలకి, బ్రాహ్మణ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి ఆర్థిక సాయం చేసే స్కీమ్స్, సో ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది కదా, షాదీ కానీ ముబారక్ ఉంది. దాని చుట్టూ చాలా దళారుల బెడద ఉంది, అవి కూడా అందించడం కష్టం అవుతుందనే మాట కూడా విన్నాను నేను. ఇప్పుడు దాన్ని అవాయిడ్, బ్రాహ్మణుల వరకు ఏదైనా ఈ షాదీ ముబారకు, తెలుగులో ఏంటి అది పేరు, కళ్యాణ్ లక్ష్మి. కళ్యాణ్ లక్ష్మి. అవును. కళ్యాణ్ లక్ష్మికి ఎవరు బ్రాహ్మణులు అప్లై చేసుకున్నా కూడా ఉమ్, ఎవరన్నా దళారీ వ్యవస్థ మధ్యలో వస్తే నాకు వచ్చి చెప్పొచ్చు. ఓకే. నా ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది. నేను నాకు ఏ గ్రీవెన్సెస్ ఉన్నా ఒక నెంబర్ పెట్టాను, బయట 2 నెంబర్లు అచ్చా, పెట్టాను. ఓకే. దళార్లకి పైరవకారులకి అలౌడ్ లేదని పెట్టాను. ఉమ్, ఏది ఉన్నా కూడా చైర్మన్గా నేను ఓపెన్, నా గేట్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. ఇక్కడ అంతా ధర్మదర్శనం, విఐపి దర్శనాలు, ఏం లేవు. బ్రేక్ దర్శనాలు లేవు. లేదు. మాది ధర్మదర్శనమే, డైరెక్ట్ రావచ్చు. మీకు మంచినీళ్ళ సౌకర్యం, హాట్ వాటర్, కోల్డ్ వాటర్ పెట్టాం. ఉమ్, కాఫీలు, టీలు ఇస్తున్నాం ఫ్రీగా మా ఎన్జిఓ నుంచే. అచ్చా. మధ్యాహ్నం ఎంతమంది ఉంటే అంతమందికి భోజనాలు కూడా మేమే పెడుతున్నాం. ఓహో. బ్రాహ్మణులు అనేవాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా, ఎక్కడ ఏ స్కీమ్లో ఎక్కడ ఏ ఇబ్బంది, ఏ దళారి ఎవరు ఇబ్బంది పెడుతున్నా నా దగ్గర రావచ్చు. నేను నాకున్న కెపాసిటీలో, ఉమ్, మా మంత్రివర్గులు ఉన్నారు శ్రీధర్ బాబు గారు, వారి సపోర్ట్తో నేను అన్నీ సాల్వ్ చేస్తాను. రైట్ సార్. బ్రాహ్మణులు చాలా మందిలో ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే, ముందు మనం డిస్కస్ చేశాము, మనకు రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కువ లేదు కాబట్టి మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదనే ఆవేదన చాలా మందిలో నేను విన్నాను వాళ్ళ మాటల సందర్భంలో. ఈ దిశగా ఏమన్నా కార్యాచరణ చేస్తే బాగుంటుందా? అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు రాజకీయ ప్రాధాన్యత పెంచడం కోసం. ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ అవును, అవును. ఒక అగ్రహారాల్లాగా తయారైతే దాంట్లోనే సర్పంచ్, ఎంపీటీసీలు అవుతారు. అంటే అది పొలిటికల్గా మీ పెంచడానికి స్థాయిలో గొప్ప ఆలోచిస్తుంది. రైట్. అంటే అది నేను ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మొత్తం తెలంగాణ కడతా, అగ్రహాలు తెలంగాణలో కడతాము, బ్రాహ్మణులందరూ ఒక దగ్గరకు వస్తారు. ఓకే. నిజంగానే మీరు అన్నట్టు రాజకీయ ప్రాతినిధ్యం అంటే నేను ఇందాక చెప్పాను, 95% నిరుపేదలు. అవును. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి మీకు తెలుసు, ఒక Correct. ఎలక్షన్లో నిలబడాలంటే ఎంత ఖర్చు అవుతుంది. ఓ, అందుకని వెనకబడ్డది, కానీ తెలివితేటల్లో వెనకబడలేదు. ఇప్పుడు ఈ అగ్రహారాల సంస్కృతి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్. డెఫినెట్గా బ్రాహ్మణులు కూడా ముందంజలో ఉంటారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక సీఎం గారిని కలిశారా? కలిసాం. ఏం హామీలు ఇచ్చారు మీరు? సీఎం గారిని కలిశాను కాబట్టి 2-3 రోజుల్లో 25 crores రిలీజ్ చేశాను. ఓ, ఆ, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ నేను చైర్మన్ అయిన 3 రోజులకే వచ్చింది. సీఎం గారిని కలిసిన 3 రోజులకే వచ్చింది. అచ్చా అచ్చా అచ్చా. సో అంటే మీకు ఏమన్నా ప్రత్యేక హామీలు ఇచ్చారా, ఇవి చేద్దాం మనం మీ హయాంలో అంటే అనేమన్నా? ఇంకా ఆ రోజు నేను కలిసిన రోజుకి నాకు ఈ పరిషత్తు, ఈ వ్యవహారం ఏం తెలియదు, నేను కొత్తగా అయ్యా కాబట్టి. ఇప్పుడు నేను అంతా స్టడీ చేసిన తర్వాత నేను డెఫినెట్గా సీఎం గారిని కలిసి ఈ ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేస్తాను. సో మామూలుగా మీరు అంటే నేను విన్నదాన్ని బట్టి రోజుకు కనీసం 20-25 వేలన్నా ఎవరో ఒకరికి సాయం చేస్తుంటారు, మీ పర్సనల్ వ్యక్తిగతంగా అని విన్నాను నేను. ఇప్పుడు మీకు పరిషత్ కూడా తోడైంది. మీ సేవా కార్యక్రమాల విస్తృతి కానీ ఎలా ఉండబోతుంది? అంటే మీరు అన్నదానికంటే చాలా ఎక్కువ, ఇంకెక్కువనే 3-4 రెట్లు ఉంటుందా? ఎక్కువనే చేస్తాము. అవును. కానీ పరిషత్ వచ్చిన తర్వాత నా మీద అంటే బ్రాహ్మణులు ఇంకా అమాయకత్వం ఎక్కువ, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. రైట్. పరిషత్లో స్కీమ్స్కి సంబంధం లేని వాళ్ళు వచ్చిన దగ్గరల్లా మా ఎన్జిఓ సపోర్ట్ చేస్తుంది. అంటే మీ మీద చెప్పాను కదా, ఫైనల్గా ఒకటి ఏంటంటే మీ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు బ్రాహ్మణులు. సో వాళ్ళకి మీ పదవి కాలం ముగిసేలోగా నేను ఇలాంటివి చేస్తా అని ఒక వాగ్దానం వాళ్ళకి ధైర్యం ఇచ్చేలాగా ఏమైనా చెప్పగలుగుతారా? నేను ఇంతకుముందు చెప్పాను, క్రెడిట్ సొసైటీ ఒకటి పెడతాం, ఎఫర్డబుల్ హౌసింగ్ చేస్తాం. అది సక్సెస్ఫుల్గా ఉంది అని అంటే టోటల్ తెలంగాణ చేయటం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా బ్రాహ్మణులకు ఏ సమస్యలు ఉన్నా నేను అటెండ్ అవుతున్నా. పోలీస్ ఆఫీసర్లతో కానివ్వండి, ఐఏఎస్ కానీ, రెవెన్యూ కానివ్వండి, పోలీస్ కానీ అన్నీ మేము అటెండ్ అవుతున్నాం. ఇంకా నాకు డైరెక్టర్ల వ్యవస్థ రాలేదు, అది వస్తే ఇంకా నాకు ఒక 10 మంది 12 మంది నాకు సపోర్ట్కి వచ్చి తర్వాత ఆ కోఆర్డినేటర్స్ వ్యవస్థ వస్తే రైట్ బ్రహ్మాండంగా బ్రాహ్మణ సమస్యల మీద 100% చేస్తాం. ఎటువంటి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఈ వ్యవస్థను రన్ చేయాలని అంటే ఒక ప్రైవేట్గా ఉన్న వాళ్ళే రన్ చేయగలుగుతారు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ. బ్యూరోక్రసీ ఓన్లీ వాళ్ళ బ్యూరోక్రసీ వర్క్ చేస్తారు, కానీ పొలిటీషియన్ రన్ చేసే వాళ్ళు ఏం చదువుకున్నారని వాళ్ళు రన్ చేస్తారు. వచ్చింది మీరే ఫస్ట్. ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు బ్యూరోక్రసీలో వాళ్ళు చేస్తారు, కానీ ఇక్కడ నాన్ ఐఏఎస్ ఉండటమే కరెక్ట్. మీరు దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా ముఖ్యమంత్రులు వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు ఉండరు. రాజకీయం కూడా ఒక వ్యవస్థ. 4 స్టేట్స్లో అది బ్యూరోక్రసీ ఒక వ్యవస్థ అయితే ఇది లెజిస్లేచర్ కూడా ఒక వ్యవస్థ. అందుకని లెజిస్లేటర్లో దానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి.
ఇంకోటి ఇబ్బంది వచ్చింది, అవతల కష్టం ఉందంటే ఇక్కడ ఇక్కడ నొప్పి పుట్టాలి. కరెక్ట్, పుట్టినోడే చేయగలుగుతారు, కరెక్ట్. అందరు చేయలేరు. సో అది మీ బ్లడ్లోనే ఉంది కాబట్టి అంతా బాగుంటుందనే అనుకుందాం. సో భగవంతుడి ఆశీర్వాదంతో ఈ బ్రాహ్మణ్యానికి సేవ చేసుకునే అవకాశం భగవంతుడు ఇచ్చాడు నాకు. భగవంతుడి ద్వారా ప్రేరేపితమై ముఖ్యమంత్రి గారు కానీ శ్రీధర్ బాబు గారు ఇచ్చారు కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదంతోనే అందరికీ పేరు తెచ్చుకునేటట్టు చేస్తా, కానీ ఎవరు తలదించుకునే పని అయితే నేను చేయను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ మీకు. నమస్కారం. సో మీకు ఖచ్చితంగా 24/7కి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా బసవరాజ్ శ్రీనివాస్ గారి అద్భుతమైన ఇంటర్వ్యూ. సో ఆయన తన టెన్యూర్లో బ్రాహ్మణులకి తాను ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తారని హామీ ఇస్తున్నారు. ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మన వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, దానికి కూడా వారితో స్పందింపజేద్దాం. మీలో ఎవరికైనా ఎలాంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా ఆయన డోర్ ఎనీ టైం తెరవచ్చు అని చెప్తున్నారు. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.